ధర్మార్థ కామములు ఉన్నాయి కదా జీవితంలో, ఉంటాయి. మరి అవి ఉంటే మోక్షం ఎలా అవుతుంది? అవి ప్రవృత్తి నివృత్తి కదా. కరెక్టే. మీరేం చేయాల్సి ఉంటుందంటే ధర్మార్థ కామముల యందు ప్రవృత్తిని తీసేసి నివృత్తిని ప్రవేశపెట్టాలి. ఓకే. సిద్ధంతో నివర్తకత్వాత్ అని మౌలికమైన సూత్రం. ఇప్పుడు దీనికి గుడజిఫ్ఫికా న్యాయం ఆయన గారు చెప్తూ ఉండేవారు. గుడజిఫ్ఫికా న్యాయము అని ఒకటి ఉన్నది. అంటే పిల్లవాడికి జ్వరం వచ్చింది, మిరియాల కషాయం తాగితే తగ్గుతుంది. పూర్వం తగ్గేది, ఇప్పుడు ఈ మధ్యన తగ్గుతుందో లేదో నేను ఒకప్పుడు తగ్గేది. ఇప్పుడు టైల్నాల్ వేసుకుంటే తగ్గుతుంది. అప్పుడు మిరియాల కషాయం తాగేవారు. మిరియాల కషాయం వాడిని తాగమంటే తాగుతాడండి పిల్లవాడు, తాగడు. అప్పుడు అమ్మగారు ఏం చేస్తారంటే, నాకు అనుభవం కూడా ఉంది, మీ అందరికీ కూడా ఉంటుంది ఇటువంటి అనుభవము. నువ్వు మిరియాల కషాయం తయారు చేసేస్తారు, వీడి పర్మిషన్ కోసం వేచి ఉండరు. మిరియాలను కొంచెం బాయిల్ వాటర్లో వేసి తయారు చేసి చిన్న కప్పులో తయారు చేసి పెడతారు. ఓ బెల్ల ముక్క పట్టుకుంటారు చేతితో. నువ్వు ఈ మిరియాల కషాయం తాగిస్తే ఈ బెల్ల ముక్క నీకు ఇచ్చేస్తాను అని. చక్కగా వేడి సరైన వేడి ఉన్నప్పుడు నోట్లో పోస్తారు, ముక్కు మూసి, అప్పుడు పోతుంది లోపలికి. అప్పుడు వెంటనే అమ్మాయ మిరియాల కషాయం తాగడం అంటే ఏదో ఘనకార్యం అనుకున్నాం, తాగే ఇచ్చేం పర్వాలేదని మనం అబ్బా ఎంత ఘనకార్యం చేసాం అని ఆ బెల్ల ముక్క కోసం చేయి చాచితే ఈ లోపలనే ఆవిడ ఆ బెల్ల ముక్కనే డబ్బాలో వేసేసారు. వేసి డబ్బా పైన పెట్టేశారు. బెల్ల ముక్క ఇవ్వరండి. జ్వరం వచ్చిన వాడికి బెల్ల ముక్క ఇస్తే ఆ జ్వరం తగ్గదు. దీన్ని గుడజిఫ్ఫికా న్యాయము అంటారు. స్వర్గం అలాంటిది. మా నాయనగారు చెప్పారు, జ్యోతిష్టోమేన స్వర్గకామో చేత అంటే గుడజిఫ్ఫికా న్యాయము. అక్కడ ఓ స్వర్గం ఉంది, అక్కడ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అక్కడ అమృతం అనే లిక్విడ్ ఉంటుంది, ఎంత భోజనం చేసినా కూడా డయాబెటీస్ రాదు. ఏం మీకు ఏమైనా పిచ్చా ఏమన్నా? గుడజిఫ్ఫికా న్యాయం అంటే అరుగు మీద కాళ్ళు చాచు కూర్చుని ఉదయించే సూర్యుడిని నిర్లక్ష్యం చేసి నువ్వేమో స్నానం పానం లేకుండా అయోగ్యంగా సంస్కారరహితంగా జీవిస్తే నష్టపోతావు. కాదండి మేము అన్ని సంస్కారాలు జాగ్రత్తగా పెట్టుకుంటాం, దేవుడికి దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం మాకు లాభం ఏమిటంటే స్వర్గం వస్తుంది. స్వర్గం నిజంగా వస్తుందని కాదండి. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎవరో స్వర్గంలో దింపుతారు, అక్కడ డ్యాన్స్ చేస్తూ కూర్చుందాం అనుకుంటున్నారో ఏమి? అలాంటి వేషాలు వేయొద్దు మీరు. అది గుడజిఫ్ఫికా న్యాయం. స్వర్గం ఎక్కడుందండి? స్వర్గం పైన ఉండదు, మీ లోపల ఉంటుంది. నరకం కూడా ఎక్కడో చుట్టుముట్టు పైన ఎక్కడో ఉండదు, మీ లోపలే ఉంటుంది. కాబట్టి సో మీరేం చేయాలి? ధర్మ అర్థ కామ ఆ మూడింట్లోనూ నివృత్తిని ప్రవేశపెట్టాలి.